ముందు వీడియోలో ఆల్రెడీ నేమ్ గురించి చెప్పేశారు కదా గురుగారు. ఇప్పుడు నేమ్ బలం అయిపోయినాక నెక్స్ట్ మనం దేని గురించి చూసుకోవాలి మెయిన్గా? ఎస్ మేడం, న్యూమరాలజీలో ఎప్పుడైనా కూడా మనకు ఒక 5 విషయాల గురించి చెప్తాం. నెంబర్ 1 నేమ్ చెప్తాం. నేమ్ తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో వెంటనే మొబైల్ నెంబర్ ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవుడు ఎక్కువగా స్పృశించే వస్తువు, ఎక్కువ వాడే వస్తువు, ఎక్కువ ఉపయోగించే వస్తువు మొబైల్. ఇది చాలా సర్వేలలో కూడా మనకు ఫైండ్ అవుట్ అయింది. అసలు చేతిలో మొబైల్ లేకపోతే అసలు ఏది మర్చిపోయినా బయటికి వెళ్ళలేస్తాం, కానీ మొబైల్ లేకపోతే వెనక్కి తిరిగి మరీ వచ్చి తీసుకెళ్తారు. ఎస్. సో కాబట్టి ఇది చాలా వైబ్రేటెడ్ కాబట్టి న్యూమరాలజీ కూడా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసింది. ఒక మానవుని యొక్క జీవితం పరివర్తన చెందాలంటే, సో మారిపోవాలి, ఒక వైబ్రేషన్ అనేది కొత్తగా కనపడాలంటే పేరు మార్చామనుకోండి కొంచెం తేడా వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకేం కావాలి, 100% కావాలి వైబ్రేషన్. సో 150 పెడితే తప్పేం లేదుగా, స్పీడ్ వెళ్ళొచ్చుగా. దానికి ఏం చెప్తుంది న్యూమరాలజీ, ఎప్పుడైతే కొన్ని మీరు ఒక 5-6 అంశాలు మార్చుకున్నారనుకోండి మీరు 150తో వెళ్ళిపోవచ్చు అని అంటుంది. సో దాంట్లో ఇప్పుడు మనం నేమ్ మార్చామనుకోండి ఒక 25% వైబ్రేషన్ భూమి అవుతుంది, ఇలా లేచిపోతుంది, వాటిలో కదలిక వస్తుంది. అప్పటిదాకా నిజాస్త స్థితిలో ఉన్న అతను కొంచెం మెలకు వస్తుంది, ఏదో జరుగుతుంది నాకు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట, తెలుస్తుంది. అప్పుడు మనం మొబైల్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ లేదనుకోండి చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీ మొబైల్ నెంబర్, ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు మన వాళ్ళు, క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదని ఒక సామెత. సో దీంట్లో ఇప్పుడు సిటీలలో చూస్తే సిమ్మల పుట్టలేక పరిగెడతా ఉంటారు, ఎటో ఉరుకుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మళ్ళీ నెల అయితేలేక వాడు ఇంటి రెంట్ కట్టలేడు, పిల్లల ఫీజులు కట్టలేడు, బస్ పాస్ రెన్యూల్ చేసుకోలేడు, మెట్రో రైల్ బస్ పాస్ కూడా రెన్యూల్ చేసుకోలేడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. కారణం ఏంటి అనే దాంట్లో చాలా సర్వేలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఎంతో శ్రమపడి ఎంతో ఆయాపాయాసాలు పడిపోయి సంపాదించిన డబ్బులు మన దగ్గర నిలబడిపోతే ఎంత బాధగా ఉంటుంది. దానికి మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ ఎక్కడెక్కడ ఉంటుంది, మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది, ఆధార్కి లింక్ అయి ఉంటుంది, మీకు పాన్కు లింక్ అయి ఉంటుంది, మీ జీవితానికి అన్నిటికీ లింక్ అయి ఉండేది ఇది. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మీరు డబ్బులు ఇవ్వాలన్నా ఇదే నెంబర్, తీసుకోవాలన్నా ఇదే నెంబర్, మీరు మంచి మాట్లాడాలన్నా ఇదే నెంబర్, గొడవ పెట్టుకోవాలన్నా ఇదే నెంబర్. వీటన్నిటికీ కనెక్టివిటీ ఉన్న నెంబర్, ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. సో న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ ఏదైతే ఉందో, సో ఆ లక్కీ నెంబర్లో మీ మొబైల్ నెంబర్ ఉన్నదా లేదా చూసుకోవాలి. చిన్న టోటల్ చేసుకోవచ్చు. మీకున్న బిజీ టైంలో ఒక 5 minutes టైం కేటాయించి మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేయండి ఒకసారి, గ్రాండ్ టోటల్. దాన్ని టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఉంది, నా నెంబర్ టోటల్ చేస్తే 51 వస్తుంది, 51. దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 6 అవుతుంది, 6 అవుతుంది. అంటే నేను 8వ సిరీస్లో ఉన్నాను కాబట్టి నా లక్కీ నెంబర్ 568. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూసుకోండి, మీ లక్కీ నెంబర్ ఏంటో చూసుకోండి, మీ మొబైల్ నెంబర్ గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే మీ లక్కీ నెంబరే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మీ మొబైల్ నెంబర్ మీకు పనిచేస్తుంది. ఇది ఫస్ట్ రూల్. ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఇట్లాంటి ప్రామాణికాలు చాలా ఉన్నాయి. ఇది మొట్టమొదటి ప్రామాణికం. కనీసం ఈ నెంబర్లో కనుక మీ మొబైల్ లేకుండా, దీన్ని లక్కీ నెంబర్ అంటున్నాం, సరే లక్కీ నెంబర్లో లేదు, సో మీకు న్యూట్రల్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు అటు ఇటు కాదు, అంటే మీకు శత్రువు కాదు మిత్రుడు కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనకి. ఉంటారా ఫ్రెండ్స్ ఉంటారు, పుట్టిన వాడు హాయ్ అంటాడు అంతే, వాడు మన దగ్గర రాడు, మన వాని దగ్గర పోడు, అందుకే హలో ఫ్రెండ్స్ అంటారు. వీళ్ళు నెంబర్స్ కూడా ఉంటాయి అలాగే, న్యూట్రల్ నెంబర్. సో దాంట్లో ఉన్నా సరిపోతుంది నీకు. కానీ అది మీ శత్రు నెంబర్లో ఉంటే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను 8వ సిరీస్, నా శత్రు నెంబర్లో వచ్చేసి 149. నా మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే 1 రావటం కానీ 4 రావటం కానీ 9 రావటం కానీ ఉంటే ఆ మొబైల్ నెంబర్ నీకు ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, నీకు డ్యామేజే చేస్తుంది, గొడవలు పెట్టిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ని 0 చేసేస్తుంది, రకరకాల ఇబ్బందులు పెడుతుంది. అది ఎక్కడ లింక్ అయిందో అక్కడ నీకు ప్రాబ్లమే అయిపోతుంది. ఎస్. సో కాబట్టి ఇంకా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ని 10 స్థానాలు అనుకున్నారనుకోండి, 10 స్థానాలు ఉంటాయి కదా మామూలు 10 స్థానాలు. ఇప్పుడు నా నెంబర్ ఉంది 8639475126 నా నెంబర్. దీనికి 10 అంకెలు ఉంటాయి కదా, 10 స్థానాలు ఉంటాయి కదా. ఇక్కడ 1 2 3 4 5 6 ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇన్ఫెక్టెడ్ స్థానాలు అనమాట. 4వ స్థానం అంటే దీన్ని కుబేర నెంబర్ స్థానం అంటారు. అక్కడ మీకు 0 ఉందనుకోండి, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం 0 అయిపోద్ది ఆటోమేటిక్గా.
ఓకే. ₹1 మీరు ₹1,00,00,000 రాత్రి అండి తెల్లారి జీరో అయిపోతుంది. అంటే మీరే పంపిస్తారు, ఎవరో కొట్టేరు, మీరే సరి చేస్తారు మొత్తం, అలా ఊరికే వచ్చిన మనీ అయిపోతా ఉంటుంది. తర్వాత 5వ స్థానంలో కూడా 0 ఉందనుకోండి, మీరు వ్యాపారం చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్నారో ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. ఓకే. వ్యాపారం చేసినా నడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఫైనల్గా లాస్ట్కు చూస్తే 0 అయిపోతుంది, ఓకే. ప్రాఫిటబుల్ ఉండదు అనమాట, రైట్. సో 6వ ప్లేస్ని మనం మనీ ఫ్లో ప్లేస్ అంటాం. మనీ ఫ్లో, డబ్బులని బాగా ఫ్లో చేసే ప్లేస్ అంటాం. ఎందుకంటే 6 అంటే శుక్రాచార్యుడు, న్యూమరాలజికల్ ప్రకారం దాన్ని మనం లక్ష్మీ నెంబర్ అని కూడా అంటారు. సో ఈ స్థానంలో 0 ఉంటే లక్ష్మీదేవి 0 అయిపోతుంది. కాబట్టి ఈ 3 స్థానాల్లో 0 లేకుండా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్లో 4, 5, 6 స్థానాలలో 0 ఏమైనా ఉన్నదా చూసుకోండి. 0 ఉంటే మీరు కూడా పెద్ద గుండు 0 అయిపోతూ ఉంటారు, రైట్. కాబట్టి ఇంకా ఇలాంటి తర్వాతగా మనలోకి ఇంకొక పిచ్చి ఉంటుంది, ఫ్యాన్సీ నెంబర్లు. దీనికి ఎన్ని పోర్టల్ ఉన్నాయి అనుకున్నారు ఇప్పుడు ఆన్లైన్లో? లక్షలల్లా, 10,000 దగ్గర నుంచి మొదలు పెడితే లక్షలల్లో ఉన్నాయి నెంబర్లు. ఇది మనం వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ ఏమో మనకు బయటికి తెలుస్తూ ఉంటుంది, ఇది బయటికి తెలియదు, చాలా సీక్రెట్గా కొంటా ఉంటారు మన వాళ్ళు. ఇది ఎలా ఉంటారు వీళ్ళది, అన్ని నెంబర్లు బాగా రిపీట్ కావాలి, దాన్నే ఫ్యాన్సీ నెంబర్ అంటారు కదా. 8వ నెంబర్ గురించి వీళ్ళకి తెలియదు. 8కి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఈ 8తో ఎన్ని ఉంటాయో ఆ నెంబర్లు మొత్తం 8లే ఉంటాయి. 8, 8, 8, 8 లాస్ట్కి వచ్చి ఒకటి ఉంటుంది. సో వీటిని ఫ్యాన్సీ నెంబర్ అంటారు వీళ్ళు. కానీ ఇప్పుడు అధిపతి శనీశ్వరుడు, ఒక్క ఆయన మోయటమే చాలా కష్టం, మేము మోసాం, ఒక్క ఆయన మోయటమే చాలా కష్టం. 8 మందిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అణిగిపోతాడు. కాబట్టి మీ నెంబర్లో రిపీటెడ్ నెంబర్స్, న్యూమరాలజీ ఏం చెప్తుంది, రిపీటెడ్ నెంబర్స్ ఎప్పుడైనా మా మొబైల్ నెంబర్లో ఏదైనా నెంబర్ ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే రిపీట్ అయితే బాగుంటుంది. ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఏమవుతుందంటే దాని నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని తొక్కేస్తుంది అంటుంది మొబైలజీ, రైట్. మొబైల్ నెంబరాలజీ ప్రకారం రిపీటెడ్ నెంబర్ ఒకసారి మాత్రమే ఉండాలి, తప్పదనుకుంటే ఇంకొకసారి. ఎందుకంటే మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్లో 10 ఉంటాయి, అంతే కదా. మనకు ఒక్క నెంబరే కావాలి ఎక్స్ట్రా, ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా అవుతే సరిపోతుంది కదా. సో అలా చెప్తుంది న్యూమరాలజీ. కాబట్టి మీరు అలా చెక్ చేసుకోండి, రిపీటెడ్ నెంబర్స్ని ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఇక లాస్ట్ స్థానాలు బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో 0 ఉంది ఆఖరిలో మీకు మొబైల్ నెంబర్ లాస్ట్లో, ఇదే తీసుకుపోయి మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారు, మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు కూడా 0నే ఉంటుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి, చేసుకోండి మీరు నిజంగా లేదా జరుగుతుందా లేదా. లాస్ట్లో 1 ఉంది, ఈ 1 డిమోటెడ్ నెంబర్. అంటే మన మొబైల్ నెంబర్లు ఇండియాలో ఎలా ఉన్నాయి, 9, 7, 8, 6తో స్టార్ట్ అయినాయి, ఇంకా వేరే నెంబర్లు రాలేదు. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, అంటే అవరోహణ క్రమం అంటారు కదా, ఆరోహణ క్రమం, అవరోహణ కిందికి డ్రాప్ కావడం, అట్లా అక్కడ డ్రాపింగ్ వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇక 2 ఉందనుకోండి ఆఖరిలో, ఇది 15/15 రూల్ అంటారు. అంటే ఇది చంద్రుడి నెంబరు, 2 అనేది చంద్రుడి నెంబరు. ఆయన 15 రోజులు ఉంటాడు ఆకాశంలో, 15 రోజులు ఉండడు. పౌర్ణమి అవకాశం అంటారు కదా, పౌర్ణమి అమావాస. సో మీది కూడా అలాగే ఉంటుంది పరిస్థితి, 15 రోజులు ఏదో ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది, తర్వాత ఏమంటే డ్రాప్ అయిపోతుంది, రైట్. సో కాబట్టి చూసుకోండి. ఇక 3 ఉందనుకోండి, ఇది గురు సంఖ్య, జూపిటర్ గురు, అంత మనకి తెలుసు, చూద్దాం అంటాడు, తీరా దగ్గర పోయిన తర్వాత బ్రేక్ వేస్తాడు. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఏదో చేయాలనుకుంటారు, దగ్గరికి వెళ్ళిపోతారు, ఫెయిల్ అయిపోతారు, రైట్. కాబట్టి ఇది కూడా చూసుకోండి మీరు. లాస్ట్లో 4 ఉందనుకోండి, సో ఇది మనకి రాహు, అంటే రాక్షసుడు ఆయన వాస్తవంగా. సో ఈయనకి కొంచెం రౌడీ పోలికలు ఉంటాయి. ఎప్పుడైతే మన నెంబర్ లాస్ట్లో 4 ప్రొనౌన్సియేషన్ అవుతుంది అనుకోండి, అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం లీగల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఇదే అకౌంట్కి మనం లింక్ చేసామనుకోండి, దాంట్లోంచి చెక్స్ ఇస్తాం మనం, బౌన్స్ అవుతా ఉంటాయి ఆటోమేటిక్గా. అమౌంట్ ఉంటుంది మన దగ్గర, బౌన్స్ అవుతుంది ఆటోమేటిక్, అంటే దాని యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి 4 లేకుండా కూడా మీరు మొబైల్ నెంబర్ వాడాలి ఖచ్చితంగా. ఎప్పుడైనా మీరు 5 కానీ 6 కానీ ఆఖరిలో ఉండేట్టుగా వాడండి మొబైల్ నెంబర్ని, చాలా బాగుంటుంది. ఆప్షనల్గా 9, ఈ 9తో పెద్ద ఇబ్బంది పడతా ఉంటారు చాలా మంది. 9 నెంబర్ 9 నెంబర్ అంటారు. అధిపతి వచ్చేసి కుజుడు, విపరీతమైన వేడితో ఉంటాడు, కోపంగా ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, 9, 18, 27లో జన్మించిన వాళ్ళు చూడండి, విపరీతమైన కోపం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకున్నప్పుడు దీనికి ఉండదా, ఇది కూడా 9 కదా. 9 4 అంటారు. ఎందుకంటే ఫైర్, ఇది నిప్పు, ఇది నిప్పుని ఎక్కువ వాడితే ఏమైతే కాలిపోద్ది. కాబట్టి ఇది ఆప్షనల్ మాత్రమే. ఆఖరిలో మీకు 9 ఉంటే మీరు కూడా గరం గరం వేడి వేడి ఒక మాట అనకముందు ఇంకొక మాట గట్టి మాట అంటూ ఉంటారు, కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ధైర్య సంఖ్య కానీ ఎక్కువ వాడద్దు. దీన్ని ఉప్పు మంచిదే కానీ ఎక్కువ వాడితే ఏమవుతుంది, తినలేము కదా. అలాగే మీకు 5, 6 అనేది మంచిగా వాడండి, చాలా సూపర్గా ఉంటుంది. 7, 8 కూడా కరెక్ట్గా
అవాయిడ్ చేయండి. ఇవి కూడా మనకి షూటబుల్ నెంబర్స్ కావు. ఓకే, Right. లాస్ట్ లో అవి ఉండకూడదు. ఎస్, మొబైల్ నెంబర్ ఎప్పుడైనా కూడా 5 మొట్టమొదటైన ప్రామాణికం. మీ లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోండి. మీ మొబైల్ నెంబర్ గ్రాండ్ టోటల్ వేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే అది మీ లక్కీ నెంబరే ఉండాలి. అప్పుడే మీకు మొబైల్ నెంబర్ భూమిగా పనిచేస్తుంది, దూసుకోపోవడానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది. అప్పుడు ఏమైంది, నేమ్ మార్చినప్పుడు 25% వైబ్రేషన్ ఇంక్రీజ్ అయింది, మొబైల్ నెంబర్ మార్చినప్పుడు కూడా ఇంకో 25% ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు 50లోకి వస్తుంది. అవును, మనోళ్ళు చలనం వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. change కొత్త కొత్త తెలుస్తుంది yes, అన్నమాట మనలో. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో బిజినెస్ పెట్టాలి, ఏదో చేయాలి, ఇలాంటి థింకింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకో ఆయుధాన్ని వాడాలి. ఓకే, ఇంకో వీడియోలో మనం ఇంకో ఆయుధాన్ని గురించి చెప్దాం. సో ఈ రెండింటిని కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిగా దూసుకుపోతానికి మీకు అన్ని అవకాశాలు రెడీగా ఉంటాయి. సో రైట్, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.